లక్కు కలిసొచ్చింది. తొలి ప్రయత్నంలోనే పార్లమెంట్లో అడుగుపెట్టారు. గతంలో సివిల్ సర్వీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయనలో ఆ బాసిజం నరనరాన జీర్ణించుకుపోయింది. కద్దరు వేసినా ఇంకా అధికార దర్పం వాసనలు పోలేదు. అందరూ తన మాటే వినాలనే ఆయన నైజం సొంత వారిని సైతం దూరం చేస్తోంది. తాను చెప్పిందే వేదం అనే వైఖరి సొంత పార్టీ నేతలకే ఆగ్రహం తెప్పించింది. అందరివాడిగా ఎన్నికల్లో గెలిచిన వివాదాస్పద తీరుతో ఒక్కడిగా మిగిలిపోతున్నారు. ఏరికోరి ఎంపిక చేసిన హైకమాండ్ కు తలనొప్పి తెప్పిస్తున్నారు. ఇంతకీ ఎవరైనా ఏంటి ఆయన సమస్య? ఎక్కడ ఇదంతా? వాచ్ ది స్టోరీ. ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఖద్దరు వేయాలని, చట్టసభల్లో అధ్యక్ష అనాలని కలగన్నారు. బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని చాలా కాలం ప్రయత్నించారు. కానీ గత ఎన్నికల టైంలో అన్ని రాజకీయ సమీకరణాలు కలిసొచ్చి కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కూటమి హవాలో ఊహించని గెలుపుతో ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. అయినా ఆయనలో ఇంకా ఆ ఉద్యోగపు వాసనలు కొనసాగుతున్నాయట. కార్యకర్తల లీడర్గా, జననేతగా పేరు తెచ్చుకోలేకపోతున్నారట. ఆయనే బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్. ఈ ఎంపీ తీరు ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనంగా మారుతోంది. ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే సొంత పార్టీ నేతలతోనే విభేదాలు మొదలయ్యాయి. అధిష్టానానికి ఆయనపై వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే బాపట్ల ఎంపీ స్థానానికి ఎవరు ఎంపీగా గెలిచినా వారిని వివాదాలు చుట్టుముట్టడం కామన్గా మారిందట. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే బాపట్ల, ప్రకాశం జిల్లాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. బాపట్ల నుంచి స్థానికేతరులే ఎంపీగా గెలుస్తూ ఉంటారు. వారిని వివాదాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. గతంలో బాపట్ల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచిన నందిగం సురేష్ వ్యవహార శైలి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాపట్ల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన కృష్ణప్రసాద్ పేరు కూడా తరచూ వివాదాల్లో వినిపిస్తోంది. అది సొంత పార్టీ నేతలతో విభేదాలు కావటం సమస్యగా మారుతోంది. తన వ్యవహార శైలితో అందరికీ ఈ ఎంపీ వ్యతిరేకమవుతున్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి ఎంపీగా గెలిచిన కృష్ణప్రసాద్ వ్యవహార శైలి మొదట్లో కొంత బాగానే ఉన్నప్పటికీ చుట్టూ చేరిన కోటరీ వ్యవహారంతో ఆయన పేరు వివాదాల్లోకి వచ్చింది. బాపట్ల ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంపీకి అనుచర వర్గం తయారైంది. అయితే ఎంపీ వర్గం కోటరీగా మారిన ఈ నేతలు స్థానిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ఓవైపు అనుచరులు, మరోవైపు కోటరీ నేతల ఆగడాలపై ఎవరైనా ప్రశ్నిస్తే తాము ఎంపీ వర్గీయులమంటూ చెప్పుకుంటున్నారట. బాపట్ల నియోజకవర్గంలో ఎంపీ వర్గీయుల తీరుతో విభేదాలు మొదలయ్యాయి. ఇసుక తవ్వకాల వ్యవహారంలో ఎంపీ కృష్ణప్రసాద్ అనుచరులు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే నరేంద్రవర్మతో విభేదాలు మొదలయ్యాయి. అలాగే రేషన్, లిక్కర్ వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఒక దశలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం కొనసాగుతోంది. పార్లమెంటు పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో ఎంపీ అనుచరులు జోక్యం చేసుకున్నారని ప్రచారం మొదలైంది. సిలికాన్, ఇసుక వ్యవహారంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఎంపీకి మొదలైన వివాదం తారాస్థాయికి చేరిందట. దీంతో ఎంపీ అనుచరులకు ఆ ఎమ్మెల్యే అనుచరులు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇసుక రీచ్లున్నాయి. అక్కడ ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో వేలు పెట్టేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నం చేయటం, అది గుర్తించిన అక్కడి సీనియర్ ఎమ్మెల్యేలు మొదట్లోనే వారికి ఎంట్రీ ఇవ్వకుండా చెక్ పెట్టేశారట. సీనియర్లతో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలతో వివాదాస్పదంగా మారారు. ఎంపీగా గెలిచిన తర్వాత కృష్ణప్రసాద్ అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారం కూడా ఉంది. తాను ఎంపీని కాబట్టి తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సదరు నేత అనటం పొలిటికల్ సర్కిల్స్లో వివాదంగా మారింది. గతంలో ఎంపీగా గెలిచిన వారు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకునేవారు కాదనే వాదన ఉంది. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉంటే అప్పుడు ఆ నియోజకవర్గంలో కొద్దో గొప్ప జోక్యం చేసుకునేవారు. కానీ బాపట్ల ఎంపీ మాత్రం సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనేది టాక్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకేం పనని ఎమ్మెల్యే వర్గం ప్రశ్నిస్తే సదరు ఎంపీ గారు ఊరుకోవటం లేదట. తాను ఎంపీని కాబట్టి తనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నారట. ఇలా నియోజకవర్గాల్లో ఎంపీ జోక్యం చేసుకోవటం నచ్చని ఎమ్మెల్యేలు సదరు లోక్సభ సభ్యుడిపై గుర్రుగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో తన కోసం ఓ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా వివాదాస్పదంగా మారింది. ఎంపీ అయినంత మాత్రాన ప్రభుత్వ కార్యాలయంలో ఛాంబర్ ఎలా ఏర్పాటు చేసుకుంటారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలను పెంచాయని, ఫలితంగా వారి మధ్య భారీగా గ్యాప్ పెరిగిపోయిందట.
ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఎంపీ తీరుపై అధినేతకు విన్నవించినట్టు తెలుస్తోంది. బాపట్లలో పుట్టిన ముసలంపై హైకమాండ్ రంగంలోకి దిగింది. బాపట్ల ఎంపీ పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. పనితీరు ఎలా ఉంది, ఎంపీ అందుబాటులో ఉన్నారా లేదా అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయం సేకరించారు. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.